నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి రచ్చ రచ్చ చేశారట కొడాలి నాని కూతురు. కొడాలి నాని కూతురు నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి రచ్చ చేశారట. సో, కొడాలి నాని ఇప్పుడు ఇవే తనకి ఆఖరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో తన పోటీ చేయబోరని క్లారిటీ ఇచ్చారు. అంటే చేయబోరనా? లేకపోతే ఆయన నెక్స్ట్ టైమ్ ఎలక్షన్స్‌లోకి నిలబడే అవకాశం కూడా రానివ్వరనా? వైసీపీ పదవిలో ఉన్నంత కాలం కొడాలి నాని ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. సో, టీడీపీ ఇప్పుడు గెలవబోతోంది. 2024 జూన్ 4వ తేదీన వచ్చేటువంటి ఫలితాలలో ఏపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఫార్మ్ చేయబోయేది జనసేన, టీడీపీ అలాగే ఇక బీజేపీ కూటమి అని తెలిసిపోయింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ విషయాల గురించి డిస్కస్ చేసిన తర్వాత కొడాలి నానిని వెళ్లి కూడా రిక్వెస్ట్ చేయమని చెప్పినట్టుగా అయితే సమాచారం. అక్కడ చంద్రబాబు స్థాయి కాదు కొడాలి నానిది. కానీ ఆయన నోటుకొచ్చి అనేటువంటి స్థాయికైతే ఆయన దిగారు. ఈ నేపథ్యంలో వైసీపీ తరపున ఖచ్చితంగా ఓటమి చవిచూడడం పక్కా అని మరి కొడాలి నాని ఫిక్స్ అయిపోయారు. అసలే కొడాలి నాని ఆరోగ్యం కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఆ విషయం గురించి తెలియజేయడానికే కొడాలి నాని కూతురు మరి ఎన్టీఆర్ ఇంటికొచ్చి ఈ విషయాన్ని తెలియజేశారట. సో, ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆయనతో మాట్లాడేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా ఈ విషయాన్ని గురించి తెలియచేయడానికి సో, క్యాజువల్‌గా వచ్చారు. కానీ రాజకీయ పరిమితులతో ఏవి కాదని ఇప్పుడు ఈ సందర్భంగా ఆయన తెలియజేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం ఎలాగంటే సో, ముఖ్యంగా మన జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని గతంలో మంచి ఫ్రెండ్స్‌గా ఉండేవారు. కానీ రాజకీయాలు మారినప్పుడు వాళ్ళు కూడా బయటకే మారిపోయారు. కానీ ఇద్దరి మధ్య అదే అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆయనకి అనారోగ్యంగా ఉండడంతో